నమస్తే 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఆగస్టు మాసంలో మీనరాశి వారికి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అంటే నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ, ఎవరైనా అమ్మాయిలు చేసే బిజినెస్లు ఉంటాయి కదా, బ్యూటీ పార్లర్స్ కానీ, టెక్స్టైల్ అండ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా మూవ్ అవుతాయి ఈ మాసంలో. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి 21 ఆగస్టు తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడడము, కొంత పాజిటివ్గా ఎంకరేజబుల్గా సిచ్యువేషన్స్ అన్నీ మారడము ఉంటుందన్నమాట. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. అధికంగా మీరు శ్రద్ధ వహించకపోతే కమింగ్ వచ్చే మంత్స్లో ఎగ్జామ్స్కి కానీ, అకాడమిక్స్కి కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్కి కూడా ప్రమోషన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి విద్యార్థులు. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే కొద్దిగా ఈ మాసంలో చికాకులు, చిక్కులు, కుటుంబంలో లేనిపోని డిస్కషన్స్, అపార్థాలు, మానసికంగా కలవర పెట్టవచ్చు మీనరాశి వారిని. అయినా కూడా ఉంటానే ఉంటాయి, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మీరు మాత్రం ఆ డిస్టర్బెన్స్లోకి బాగా వెళ్ళి మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఎందుకంటే రిలేషన్స్ విషయంలో అని అనుకుంటున్నాం ఇక్కడ. వైవాహిక జీవితంలో కావచ్చు, ప్రేమ విషయాల్లో కావచ్చు డిస్టర్బెన్సెస్ అక్కరయ్యేది. ఆ డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ చేసేది ఎవరు? థర్డ్ పర్సన్స్. సో మనకి కావాల్సిన వాళ్ళు క్రియేట్ చేయకపోవచ్చు. వేరే పర్సన్స్ యొక్క మ్యానిపులేషన్ వల్ల మీ రిలేషన్స్లో ఇబ్బంది కలగచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏదో ప్రమేయం లేదే మాట్లాడరు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు కాదు కదా, ఇట్లాంటి విషయాల్లో ఆలోచించాలి మీనరాశి వారు. ఇది ప్రేమ విషయాల్లో కూడా అంతే, మ్యానిపులేషన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. కుటుంబ విషయాల్లో కూడా మ్యానిపులేషన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ మాసంలో ఆధ్యాత్మికత చక్కగా ఉంటుంది. యాజ్ యూజువల్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది చక్కగా ఉంటుంది. అండ్ మీనరాశి వారికి ప్రత్యేకించి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అంటే విదేశీ ప్రయాణాలంటే విద్య కోసం చేసే ప్రయాణం కానీ, ఉద్యోగాల కోసం చేసే, అక్కడికి విదేశాల్లో ప్రయత్నం చేస్తుంటారు కదా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే అవి కొన్ని సఫలీకృతం అవ్వడము. విదేశీ ప్రయాణం చేయాలి టూరిజం పర్పస్లో, టూరిస్ట్ పర్పస్లో అనుకున్న వాళ్ళకు కూడా విజయాలు చక్కగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉన్నా కూడా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తాయి. ఇక స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మీనరాశి వారి మాసంలో 1-2 చూసి జాగ్రత్తగా స్టెప్స్ వేయండి. ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ఇక చాలా వరకు తల్లిగారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలని, తల్లి సమానమైన వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలని పర్యవేక్షించుకోవడం కూడా చాలా అవసరం. ఒక ఆలోచన వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపే చాలా వరకు వెనక్కి కొన్ని లాగేస్తూ ఉంటాయి. కొన్ని లాగేస్తుంటాయంటే ఏం లాగుతాయి? ఇది కూడా మ్యానిపులేషన్ ఎనర్జీ. కొన్ని శక్తులు లాగేస్తూ ఉంటాయి. లేకపోతే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. మీరు డిసిషన్ తీసుకొని పని ఎలా అయినా చేస్తాను, కష్టపడతాను అనుకున్నప్పుడు దానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళు తక్కువగా ఉన్నారని మీరు మానేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల మీకు మీరే ఎనర్జెటికల్గా దాన్ని ముందుకి మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. అంటే ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, హోప్ఫుల్గా ఉండాలి, పేషెన్సీ కోల్పోకూడదు. ఈ పాయింట్స్ అన్నిటితోని మీనరాశి వారు ముందుకెళ్ళాలి, చాలా నమ్మకంతో ముందుకు సాగాలి. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఒక రకంగా డివైన్ బ్లెస్సింగ్ చాలా బాగుంటుంది అండ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కూడా బాగుంటుంది. రెండు పాజిటివ్గా ఉన్నప్పుడు మిగతావి ఎంత వ్యతిరేకించినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది మీనరాశి వారికి, నాట్ అ నెగిటివ్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇంకా అందరికీ కవర్ చేశాను అనుకుంటాను, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అందరికీ. అండ్ ఈ మాసంలో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే భగవద్ ఆరాధన అనేది ఎక్కువ చేయగలుగుతారనమాట. కాన్సన్ట్రేషను, మంత్రసిద్ధి, తర్వాత ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా వర్క్ ప్లేస్లో చెప్పలేదు. వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా చక్కగా దూసుకెళ్ళిపోతారనమాట ముందుకి. ఏ నెగిటివ్ని పట్టించుకోకుండా, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా పాజిటివ్గా మూవ్ అవడంలోనే గ్రేట్నెస్ ఎక్కువ. సో అలా మూమెంట్ అవుతారు. కాబట్టి ఈ పాజిటివిటీస్ అన్నీ కూడా మీకు గాడ్ గిఫ్ట్స్ లాగా మీ చుట్టూ, మీ వెనకాతలే ఉంటాయి. ఇంకా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే వెంకటేశ్వర అష్టోత్తరం పఠించుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు మీనరాశి వారికి ఉండబోతున్నాయి. స్వస్తి.